అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పార్టీ వ్యవహారాలను లైట్ తీసుకుంటున్నాయా? ఆ రెండు పార్టీలు కొత్త సారథుల నియామకంలో జాప్యం చేయడానికి కారణమేంటి? జాతీయ పార్టీలకు రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు దొరకటం లేదా? కావాలనే పెండింగ్ పెడుతున్నారా? అసలు తెలంగాణపై ఆ రెండు పార్టీల ఉద్దేశం ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ సారథిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో నూతన అధ్యక్షుల నియామకంపై ఆయా పార్టీల అధిష్టానాలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ వ్యూహం మేరకు రాష్ట్ర సారథి నియామకంలో ఇరు పార్టీలు పరస్పరం తమ నిర్ణయాలను పెండింగ్లో పెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర సారథులను బీసీలకే ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పార్టీ పగ్గాలు బీసీలకు ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో బీసీకే రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించనుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీల్లో ఏ సామాజిక వర్గానికి ఇస్తుందో చూసి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. కాంగ్రెస్ గౌడ లేదా యాదవ వర్గానికి ఇస్తే బీజేపీ ముదిరాజు సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. బలమైన సామాజిక వర్గాల ఓట్లను పోలరైజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీ నాయకత్వాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. తెలంగాణ కాషాయ పార్టీ రథసారథి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియమించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా బిజీగా ఉన్నారు. కొత్త దళపతి నియామకంపై అధిష్టానం నిర్ణయం అదిగో ఇదిగో అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణ సారథిపై బీజేపీ పెద్దలకు ఇప్పటికే ఓ షార్ట్ లిస్ట్ అందినట్లు సమాచారం. పాత కొత్త వివాదం నడుస్తున్న నేపథ్యంలో అధ్యక్ష నియామకంలో జాప్యం జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. 2 ఏళ్ల క్రితమే ఈటెల రాజేందర్ కమలం పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై పలువురు నుంచి అభ్యంతరాలు రావడంతో నిర్ణయం పెండింగ్లో పెట్టారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం సైద్ధాంతికంగా ఆలోచిస్తే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఇద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సారథిగా అదనపు బాధ్యతలను మోస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసి 2 నెలలు దాటింది. అయినప్పటికీ ఇంకా కొత్త పీసీసీ సారథిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేక తర్జన భర్జనలు పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో అంతు చిక్కడం లేదని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 14న విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్న సీఎం 15, 16 తేదీల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. 17వ తేదీన కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మరోసారి కసరత్తు చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేత బలరాం నాయక్ పేరును తెరపైకి తెచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గత 2 నెలలుగా పీసీసీ ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. పీసీసీతో పాటు కేబినెట్ విస్తరణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, నామినేటెడ్ పదవుల భర్తీపై నెక్స్ట్ సమావేశంలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీపై నేతలకు నమ్మకం పోవడమే కాకుండా జనంలో పలుచబడిపోతామని, అందువల్ల నెలాఖరులోపు అన్ని రకాల పదవుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నదని సమాచారం. మొత్తంగా రెండు జాతీయ పార్టీలు కొత్త సారథుల నేతృత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర నూతన సారథులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.